సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద గజిని ప్రయత్నాలు గ్రాండ్ గా చేస్తానే ఉన్నాడు. ప్రతిసారి అరా కొర్రానే గాని ఒక్కసారి మొత్తంగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని బీభత్సంగా దోచి పారేసే దండయాత్ర చేయాలనేది అతని ఉద్దేశం. అటువంటి సినిమా పడాలని సుధీర్ బాబు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. ప్రేమ కథా చిత్రం కొంతలో కొంత పర్వాలేదు అనిపించింది కానీ ఆ క్రెడిట్ లో చాలా భాగం దర్శకుడు మారుతికే కట్టబెట్టింది పరిశ్రమ. అది కాకుండా సుధీర్ బాబు కష్టాన్ని గుర్తించి మహాస్టార్ గిరిని కట్టబెట్టే సినిమా మరొకటి పడలేదు. అయినా కూడా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపటం లేదు. ఆ క్రమంలోనే ప్రస్తుతం మామగారి టైటిల్ మోసగాళ్లకు మోసగాడు అని పేరు పెట్టుకుని ఓ సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చాడు. మరి ఆ సినిమా సుధీర్ బాబు ఆశల్ని ఎంతవరకు తీర్చే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే అయోధ్య సమీపంలో ఒక ఊరిలో పురాతనమైన రామాలయం ఉంది. ఆ ఆలయంలో నవలోహాలతో చేసిన అత్యంత విలువైన రాముల వారు సీతమ్మ విగ్రహాలు ఉన్నాయి. సంవత్సరం ప్లాన్ చేసి ఆ విగ్రహాలను కొట్టేస్తుంది రుద్ర గ్రూప్. ఆ తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆ విగ్రహాలని 25 కోట్ల రూపాయలకి బేరం పెట్టేస్తారు. అంతా ఓకే, ఇక ఆ విగ్రహాలని ఇండియా బోర్డర్ దాటించాలి. ఈ క్రమంలోనే బోల్డన్ని ఇబ్బందులు. మరోపక్క హైదరాబాద్ లో చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ జీవితాన్ని అలా గడిపిస్తూ ఉంటాడు క్రిష్. అలాంటి క్రిష్ జీవితంలోకి జానకి ప్రవేశిస్తుంది. క్రిష్ ని ఇష్టపట్ట మొదలుపెట్టిన జానకి అతన్ని మార్చుకోవాలని చూస్తుంది. కానీ క్రిష్ మారడు. పోలీసుల ఒత్తిడి కారణంగా విగ్రహాల స్మగ్లింగ్ వ్యవహారం హైదరాబాద్ కు చేరుకుంటుంది. క్రిష్ కూడా ఆ వ్యవహారంలో తలదూరుస్తాడు. ఆపై ఆ విగ్రహాలు ఇండియా దాటి వెళ్ళాయా లేదా అన్నదే ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ముందు ఈ సినిమాకి స్వామిరారా 2 అని పేరు పెట్టాలనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాని నిర్మించిన వాళ్ళు స్వామిరారా ప్రొడ్యూసర్స్. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాకి స్వామిరారా 2 అని పేరు పెట్టినట్టయితే స్వామిరారా అనే సినిమా మీద ఉన్న మంచి అభిప్రాయం కూడా పోయి ఉండేది జనాలకి. ఇప్పుడు మాత్రమేమి తక్కువ నష్టం ఏం జరగలేదు. మోసగాళ్లకు మోసగాడు అనే క్లాసిక్ టైటిల్ ని బాగా అవమానపరిచారు ఈ సినిమాతో. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పేసి ఒక బోరింగ్ సాగాని సాగదీసి బాగా విసికించారు. అత్యంత దారుణంగా లాజిక్స్ ని కైమా కొట్టి పేషెన్స్ ని టెస్ట్ చేశారు. దాదాపు 2 గంటల సమయాన్ని వేస్ట్ చేశారు అన్న ఫీలింగ్ కలగకుండా ఉండదు. బయట ఎండలు మండిపోతున్నాయి. అంత ఎండలో పడి ఈ సినిమాకెళ్ళి చూసి బయటకు వచ్చి మళ్ళీ ఆ ఎండల్ని టేస్ట్ చేస్తుంటే ఆ దారుణాన్ని వర్ణించడం మహామహులకు కూడా వల్ల కాదేమో. సినిమా మొదలైన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా అరే ఇక్కడ బాగుంది, ఈ సీన్ పర్వాలేదు, అరే దీంట్లో థ్రిల్ చేశారే అని చెప్పుకోవడానికి ఒక్క చిన్న అంశం కూడా లేదు. అసలు ఈ సినిమాని క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అని ఎలా అనాలనిపించిందో అర్థం కాలేదు. ఈ సినిమాలో థ్రిల్ చేసే ఒక్క సరైన ట్విస్ట్ లేదు. మనస్ఫూర్తిగా నవ్వించే ఒక్క కామెడీ సన్నివేశం లేదు. ఒళ్ళు గగ్గురు పొడిచే ఒక్క యాక్షన్ సన్నివేశం లేదు. వీటికి తోడు ఇష్టానికి లాజిక్ ని నరుక్కుంటా పోయారు. ఎలా దీన్ని యాక్షన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అనుకోవాలో ఎంత బుర్ర గొక్కున్నా ఒక ఐడియాకి రాలేం. గుళ్ళో రాముల వారు సీతమ్మ విగ్రహాల దొంగతనంతో సినిమా మొదలవుతుంది. కొంత అసహజంగానే అనిపించినా పర్వాలేదులే, ఏదో ట్రై చేశారు అనుకోవచ్చు ఆ దొంగతనాన్ని చూసి. ఆ తర్వాత ఏదో హీరో ఇంట్రడక్షన్ అయ్యింది అనిపించారు. అంతే, అక్కడి నుంచి మొదలు సినిమాని ఏదో లాగుతూ ఉంటారు. పోలీసులకి విగ్రహాలు చోరీ అయ్యాయని తెలుస్తుంది. వాళ్ళు దొంగల వెనకాల పడుతూ ఉంటారు, వాళ్ళు పారిపోతూ ఉంటారు. హీరో కూడా చిన్న చిన్న దొంగతనాలు చేసి హీరోయిన్ వెనకాల పడుతూ ఉంటాడు. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. అలా ఇంటర్వెల్ వరకు లాగి పారేశారు. ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఇచ్చాం అనుకున్నారు. లాజిక్స్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయకపోవటం మూలంగా సూపర్ గా పేలాల్సిన ఇంటర్వెల్ బ్యాంగ్ పరమ నాసిరకంగా తుస్సుమంది. ఇంటర్వెల్ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పేమీ లేదు. పైపెచ్చు దువ్వాసి జయప్రకాష్ రెడ్డి రూపంలో కామెడీ టార్చర్ ఎక్స్ట్రాగా యాడ్ అవుద్ది. అలానే హీరో వేసే ఎత్తులు కూడా పరమ బోరింగ్ గా ఉంటాయి. దాంతో సెకండ్ హాఫ్ తో కూడా ఈ సినిమా ప్రేక్షకుల మీద ఎటువంటి జాలి చూపించే పరిస్థితి కనిపించదు. ఇక క్లైమాక్స్ గురించి చెప్పుకోవాలి అంటే అమ్మా ఈ సినిమాకి సంబంధించి మిగతా ఒక పట్టు, ఈ క్లైమాక్స్ ఒక పట్టు. అంత ఎబ్బెట్టుగా అనిపించింది. ఒక మామూలు గార్డెన్ లో పెళ్లి సెటప్ వేసి 2 కోట్ల రూపాయల సెట్స్ అని చెప్తూ ఉంటారు. అక్కడ రౌడీ బాబు ఫిష్ వెంకట్ పెళ్లి. అదే మండపంలో విగ్రహాల స్మగ్లింగ్ డీల్. చాలా నాసిరకంగా ఆలోచించి పరమ నాసిరకంగా ఆ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ సమయంలోనే మొదలు తప్పు జరిగింది. బోల్డన్ని పొరపాట్లు ఉన్నాయి. కానీ వాటిని సవరించుకోకుండానే షూటింగ్ వెళ్ళిపోయి సినిమాని రూపొందించేశారు అని క్లియర్ గా అర్థమైపోతుంది. బ్యాడ్ ఎగ్జిక్యూషన్, బ్యాడ్ రైటింగ్ ఈ సినిమాని ఏ విధంగానూ ఆసక్తి లేని విధంగా తీర్చిదిద్దడానికి కారణమైందని మాట్లాడుకోవచ్చు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి కాస్త
కాస్తంత ఎసెట్ అని మాట్లాడుకోవాలి. మిగతా విభాగాలు ఓకే పర్వాలేదన్నంత వరకు ఆగిపోయాయి. పాటలు కూడా సోసోగా ఉన్నాయి. నటీనటుల అభినయం విషయానికి వస్తే సుధీర్ బాబు దర్శకుడి ఆలోచనల ప్రకారం తన వంతు ఎంత చేయాలో అంతవరకు బాగానే కష్టపడ్డాడు. డాన్సులు బాగానే చేశాడు. ఫైట్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్ పెద్దగా ఇంప్రెస్ చేయదు. అభిమన్యు సింగ్ యాక్షన్ ఓకే. వీళ్ళు కాకుండా మిగతా నటీనటులు కూడా వాళ్ళ పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు అనుకోవాలి. చివరిగా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే వీళ్ళ కోసమో వాళ్ళ కోసమో, వాళ్ళ మీద ప్రేమ ఉంటేనో వీళ్ళ మీద ఇష్టం ఉంటేనో ఈ సినిమాని చూడొచ్చు అని చెప్పడం కూడా మిస్లీడ్ చేసినట్టే అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఎంటర్టైన్ అవడానికి సహకరించే అంశం ఒక్కటి కూడా లేదు. ఆ పైన ఎవరిష్టం వాళ్ళది. ఇది మోసగాళ్ళకు మోసగాడు సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.